డ్రాగన్ గ్లిమ్స్ లేదంటే టీజర్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంకా 18 రోజులు గడువే ఉంది. ఎగ్జాక్ట్గా మే 19 అర్ధరాత్రి డ్రాగన్ టీజర్ వచ్చే అవకాశం ఉందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా మ్యాన్ ఆఫ్ మాసెస్ బర్త్డే గిఫ్ట్గా ప్రోమో రాబోతోందని తెలిచాడు. సింగిల్ పోస్టర్తో ఇది పాన్ వరల్డ్ మూవీ అన్న క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ టీజర్ రెడీ అయిందా? దాని డ్యూరేషన్ ఎంత ఉండబోతోంది? ఇది డైలాగ్స్తో కూడిన ప్రోమోనా? ఈ వీకెండ్ లోగా ఏదో సాలిడ్ అనౌన్స్మెంట్ ఇచ్చేయాలని ప్రశాంత్ నీల్ డిసైడ్ అయిందా? ఈ డౌట్లన్నింటికీ ఫ్రైడే లోపు ఎండ్ కార్డు పడబోతోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కంబైన్డ్గా స్టేట్మెంట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ అది రిలీజ్ డేట్ గురించా, ఇంకేమైనా సర్ప్రైజ్ ఉందా? టేక్ ఏ లుక్. డ్రాగన్ నిప్పుల వర్షానికి టైం అయింది. మరో 18 రోజుల్లో డ్రాగన్ పూనకాలు మొదలు కాబోతున్నాయి. ఆల్రెడీ ప్రశాంత్ నీల్ కూడా మొన్నీ మధ్యే పోస్టర్ రిలీజ్ చేశాడు. ప్రోమో కూడా బర్త్డే స్పెషల్ గా వస్తుందన్నాడు. కానీ తర్వాత డ్రాగన్ టీం నుంచి ఆన్సర్ లేదు. రిలీజ్ చేసిన పోస్టర్ మీద 2027 జూన్ రిలీజ్ డేట్ తప్ప టైటిల్ పెట్టలేదు. సో ఇప్పుడు మే 19 అర్ధరాత్రి రిలీజ్ చేయబోయే టీజర్ లేదంటే గ్లిమ్స్ లో టైటిల్ ఉండటం ఖాయమైంది. కానీ కన్ఫర్మ్ కాందేందంటే టీజర్ డ్యూరేషన్ ఎంత, డైలాగ్స్ ఉంటాయా, లేదంటే మాంటేజ్ సాంగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోనే సరిపెడతారా? ఏడాదిన్నరగా డ్రాగన్ ను చెక్కుతున్నాడు ప్రశాంత్ నీల్. మరి ఇంతకాలం చెక్కిన ఈ కళాఖండం ఎలా ఉంటుందో తేలాలంటే గ్లిమ్స్ రావాలి. అయినా లాస్ట్ ఇయరే రావాల్సిన టీజర్ ఏడాది గ్యాప్ తర్వాత వస్తోందంటే అంచనాలు ఆకాశాన్నంటుతాయి. గ్లిమ్స్ ఏమాత్రం అటూ ఇటూగా ఉన్నా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ ఊరుకునే ఛాన్స్ లేదు. సోషల్ మీడియాను తగలబెట్టేస్తారు. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకొని ఫైనల్ కట్ ఎన్టీఆర్ ఓకే చేశాకే లాంచ్ చేయబోతున్నారు. ఏకంగా 8 గ్లిమ్స్ రెడీ చేసింది ఫిల్మ్ టీమ్. ఇందులో మాత్రం ఎటువంటి అనుమానం లేదు అని ఇండస్ట్రీలో వస్తున్న లీకులతో తేలింది. 8 టీజర్స్ లో ఒకే ఒక్క టీజర్ ను ఎన్టీఆర్ ఫైనల్ చేయబోతున్నాడు. అందులో 5 డైలాగ్ టీజర్లు, 3 మాత్రం ఒక్క డైలాగ్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఉండే ప్రోమోలు. వీటిలో దేన్ని ఎన్టీఆర్ సెలెక్ట్ చేస్తాడు అనే దాన్ని బట్టి ఆ ప్రోమోకి డబ్బింగ్ చెప్పడం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే టీజర్ గా వచ్చిన, గ్లిమ్స్ గా ప్లాన్ చేసిన ఏదైనా 90 సెకండ్లకు తగ్గకూడదు అనేది ఎన్టీఆర్ కండిషన్ అని తెలుస్తోంది. 90 సెకండ్లంటే నిమిషన్నర డ్యూరేషన్. సో అంతసేపు వస్తే గనక అది ఖచ్చితంగా గ్లిమ్స్ కాదు, టీజర్ గానే భావించాలి. సో ఈ టీజర్ ఏ రేంజ్ లో ఉంటుందో కానీ మే 19 మిడ్ నైట్ మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో పూనకాలు రావడం గ్యారంటీ.